విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ ను టీడీపీ నేతల బృందం కలిసింది. లోకేష్ పాదయాత్రలో భద్రతా లోపాలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సృష్టిస్తున్న ఆటంకాలపై గవర్నర్ కు వివరించారు. ప్రచార రథాలు సీజ్, లోకేష్ ప్రజలతో మాట్లాడకుండా మైకులు లాక్కోవడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్ కలిసిన వారిలో నక్క ఆనందబాబు, వల్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా ఇతర నేతలు ఉన్నారు. కూడా కేర్ ఆఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాడు. యువత మత్తులో జోగుతా ఉంటే వీళ్ళ అఘాయిత్యాలకి అడ్డు ఉండదు, అద్దు లేకుండా చేయొచ్చు అనేది వీళ్ళ ఆలోచన అనేది ఇవాళ అర్థమవుతా ఉంది. దాన్ని యువతలో ఒక ఉత్సాహాన్ని నింపుతున్నటువంటి వ్యక్తి ఇవాళ మా నారా లోకేష్ గారు. అది తట్టుకోలేని పరిస్థితుల్లో యువతలో తిరుగుబాటు వచ్చిందనే భయంతో ఈ రోజున ఏదో ఒక విధంగా పాదయాత్రను అడ్డుకోవాలి, అడ్డంకులు సృష్టించాలని చెప్పి పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారుల దగ్గర నుంచి, రఘురామరెడ్డి దగ్గర నుంచి స్థానిక పోలీసులందరూ కూడా కలిపి ప్రతిరోజు కుట్ర జరుపుతా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళు చేయని కుట్ర లేదు. ఇందులో ఇంకోటి ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే లోకేష్ బాబు భద్రతకు కూడా ఇవాళ ప్రమాదం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం, ఆందోళన చెందుతా ఉన్నాం. ఇవాళ చూస్తా ఉండండి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూడండి. ఇవాళ వాళ్ళకి ఏ విధంగా సమాచారం వస్తా ఉంది. ఇవాళ డ్రోన్స్ తిరుగుతా ఉన్నాయి పైన. ఆ డ్రోన్స్ లోకేష్ బాబు పాదయాత్ర మొదలుగాక ముందు మొదలయ్యి చివరిలో ఉండే 10 మందిని తీయటమో అది ఇది తీసి, అసలు మొదలుగాక ముందు తీసింది, మొదలయ్యి చివరిలో తీసి వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ప్రజలు లేరు, యువత లేదు, ఏమీ లేదు ఇక్కడ పాదయాత్ర అని చెప్పి దాన్ని ట్రోలింగ్ తిప్పుతా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ అనే వ్యక్తి దానికి నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇవాళ సమాచారం మొత్తం కూడా ప్రభుత్వం డ్రోన్స్ ద్వారా, అదేవిధంగా